హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మిస్టరీ ఆఫ్ కెమిస్ట్రీ ఛానల్. ఇవాళ మనం సాలిడ్ స్టేట్ కోసం చెప్పుకుందాం. ఈ టాపిక్లో టైప్స్ ఆఫ్ సాలిడ్స్, స్పేస్ లాటిస్, యూనిట్ సెల్, బ్రేవియస్ లాటిస్, బ్రాగ్స్ లా, డిఫెక్ట్స్ ఇన్ క్రిస్టల్ సిస్టమ్స్, ఈ టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయి సాలిడ్ స్టేట్లో. సాలిడ్ డెఫినేషన్ వచ్చేసి, సాలిడ్ మాలిక్యూల్స్ అన్ని ఏ విధంగా అరేంజ్మెంట్ చేసిబడి ఉంటాయంటే ఇలా దగ్గరగా ఉంటాయి. అంటే దేర్ ఈజ్ నో గ్యాప్ బిట్వీన్ దోస్ మాలిక్యూల్స్. అందుకనే మనం దాన్ని కంప్రెస్ చేయడానికి కుదరదు. దట్స్ వై దీస్ సాలిడ్స్ ఆర్ ఇన్కంప్రెసిబుల్, రిజిడ్, స్లో డిఫ్యూజన్. వీటికి మెకానికల్ స్ట్రెంత్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకు? ఈ మాలిక్యూల్స్ అన్ని పక్కనే బాండ్ అయి ఉండడం వల్ల మెకానికల్ స్ట్రెంత్ చాలా ఎక్కువ ఉంటుంది. డెఫినెట్ జామెట్రీ, అంటే లిక్విడ్స్ తోని గ్యాసెస్ తోని కంపేర్ చేస్తే వీటికి డెఫినెట్ జామెట్రీ ఉంటుంది. అంటే ఒక పర్టికులర్ షేప్ ఉంటుంది, ఫిక్స్డ్ షేప్ అండ్ వాల్యూమ్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి సాలిడ్, ఐస్, షుగర్, రాక్, వుడ్, ఇంకా చాలా ఉన్నాయి. సాలిడ్స్ అంటే మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది మాలిక్యూల్స్ అన్ని పక్కనే ఈ విధంగా అరేంజ్మెంట్ చేయబడి ఉంటాయి. డెఫినెట్ షేప్ ఉంటుంది, డెఫినెట్ జామెట్రీ ఉంటుంది, స్లో డిఫ్యూజన్, హై డిఫ్యూజన్ కాదు, స్లో డిఫ్యూజన్ ఉంటుంది, రిజిడ్, ఇన్కంప్రెసిబుల్. ఈ సాలిడ్స్ ని 2 టైప్స్ కింద డివైడ్ చేసాం. అవి ఏంటి? క్రిస్టలిన్ సాలిడ్స్, అమార్ఫస్ సాలిడ్స్. ఈ క్రిస్టలిన్ సాలిడ్స్ అంటే వాటి షేప్ ఎలా ఉంటదంటే ఈ విధంగా ఉంటది. అంటే ఒక డెఫినెట్ షేప్, డెఫినెట్ అరేంజ్మెంట్ లో ఉంటది. అమార్ఫస్ సాలిడ్స్ అంటే ఈ అరేంజ్మెంట్ ఎలా ఉంటది? ఈ విధంగా ఉంటది. అంటే రెగ్యులర్ అరేంజ్మెంట్ అనేది ఉండదు. ఒక పర్టికులర్ ఆర్డర్ లో ఆ మాలిక్యూల్స్ అన్ని కూడా బైండ్ అయ్యి ఉండవు. వాటి ఇష్టం వచ్చినట్టుగా ఈ విధంగా ఉంటాయి. క్రిస్టలిన్ సాలిడ్స్ కు ఉండేటువంటి క్వాలిటీస్ ఏంటంటే అవి డెఫినెట్ అరేంజ్మెంట్, అంటే ఒక పర్టికులర్ ఆర్డర్ లో ఉంటాయి మాలిక్యూల్స్ అన్ని. అనిసోట్రోఫీ, షార్ప్ ఎడ్జెస్, అంటే ఇలా ఈ సాలిడ్స్ ఈ విధంగా ఒక షార్ప్ గా ఎడ్జెస్ లో ఉంటాయి. డెఫినెట్ జామెట్రీ, అంటే దీని జామెట్రీ మనం చెప్పగలం. దానికి ఒక పర్టికులర్ జామెట్రీ, అంటే అది స్క్వేర్ లాగా ఉంది, ఒక రౌండ్ గా ఉంది అలా చెప్పొచ్చు. నో విసాసిటీ, దీనికి విసాసిటీ అనేది లేదు. అదే అమార్ఫస్ సాలిడ్స్ కి వచ్చేసినప్పటికీ నాట్ ఏ పర్టికులర్ అరేంజ్మెంట్, అంటే అది ఒక పర్టికులర్ అరేంజ్మెంట్ లో ఉండదు. ఇలా మాలిక్యూల్స్ అన్ని కూడా వాటి ఇష్టం వచ్చినట్టుగా ఇలా ఉంటాయి. ఐసోట్రోఫీ ఇన్ నేచర్, హై విసాసిటీ, అంటే ఇది సాలిడే కానీ దీనికి విసాసిటీ ఎక్కువ ఉంటది, దీనికి అసలు విసాసిటీ అనేదే ఉండదు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ క్రిస్టలిన్ సాలిడ్స్ అండ్ అమార్ఫస్ సాలిడ్స్. ఏంటి? అరేంజ్మెంట్ ఉంటది. స్పేస్ లాటిస్ అంటే ఏంటంటే మనం ఒక క్రిస్టల్ ని మనం ఊహించుకున్నట్లయితే అందులో మాలిక్యూల్స్ అన్ని ఏ విధంగా అరేంజ్మెంట్ చేయబడి ఉంటాయి? ఇలా ఇలా ఇలా. వీటిలన్నిటిని డాట్స్ రూపంలో మనం కలిపితే ఈ డాట్స్ లా ఉంటాయా? ఈ మాలిక్యూల్స్ అన్ని డాట్స్ అనుకుంటే వీటిని మనం ఇలా కలిపి ఏం ఫామ్ అవుతుందంటే ఈ విధంగా ఒక 3 డైమెన్షనల్ అరేంజ్మెంట్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ద రెగ్యులర్ 3 డైమెన్షనల్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ కాల్డ్ స్పేస్ లాటిస్. అంటే ఒక క్రిస్టల్ యొక్క 3 డైమెన్షనల్ అరేంజ్మెంట్ మాలిక్యూల్స్ కానీ ఆటమ్స్ కానీ ఆ రెగ్యులర్ 3 డైమెన్షనల్ అరేంజ్మెంట్ నే మనం స్పేస్ లాటిస్ అని అంటాం. ఇది ఒక ఇమాజినరీ నెట్వర్క్, మనం ఊహించుకుంటాం అంతే. ఇది ఎలా ఏం కనెక్ట్ అయి ఉండదు. ఈ మాలిక్యూల్స్ మధ్యన మనం ఎలా ఒక లైన్ డ్రా చేసినట్టుగా మనం ఊహించుకుంటే దాన్ని స్పేస్ లాటిస్ అని. యూనిట్ సెల్ అంటే ఏంటంటే టోటల్ క్రిస్టల్ స్ట్రక్చర్ లో ఒక స్మాల్ పార్ట్, అంటే ఇది ఒక క్రిస్టల్ అనుకున్నప్పుడు అందులో ఒక స్మాల్ పార్ట్ దాన్ని రిపీట్ చేస్తే అది ఎంటైర్ క్రిస్టల్ స్ట్రక్చర్ ని ఇవ్వాలి. అంటే ఇది ఒక స్మాల్ పార్ట్, ఇది ఒక స్క్వేర్ తీసుకుంటే ఈ స్క్వేర్ తీసుకుంటే మనం దీన్ని రిపీట్ చేస్తే ఆ 4 రిపిటేషన్స్ లో టోటల్ క్రిస్టల్ స్ట్రక్చర్ వచ్చేస్తుంది. ఈ పార్ట్ ఏమంటామంటే ఇది యూనిట్ సెల్ అవుతుంది. ఆ టోటల్ క్రిస్టల్ స్ట్రక్చర్ కి ఇది యూనిట్ సెల్ అవుతుంది. ద స్మాలెస్ట్ పార్ట్ ఇన్ ది 3 డైమెన్షనల్ అరేంజ్మెంట్ విచ్ గివ్స్ ది ఎంటైర్ క్రిస్టల్ స్ట్రక్చర్ బై ద రిపిటేషన్ కాల్డ్ యూనిట్ సెల్. అంటే ఇది చూసుకుంటే ఇది 3 డైమెన్షనల్ అరేంజ్మెంట్, ఇందులో ఈ స్మాల్ పార్ట్ అనేది యూనిట్ సెల్. దీన్ని ఇలా ఈ రెగ్యులర్ గా మనం ఇలా పెడితే టోటల్ క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది వస్తుంది. దీన్ని యూనిట్ సెల్ అంటాం. ఈ పాయింట్స్ ఏమంటాం అంటే లాటిస్ పాయింట్స్ అంటాం. దీని కనెక్షన్ ఇదంతా నథింగ్ బట్ స్పేస్ లాటిస్. యూనిట్ సెల్ అంటే
అందులో ఒక స్మాల్ పార్ట్ విచ్ గివ్స్ ఎంటైర్ క్రిస్టల్ స్ట్రక్చర్ బై ద రిపిటేషన్. నెక్స్ట్ సింపుల్ యూనిట్ సెల్ ఆర్ దీన్నే ప్రిమిటివ్ సెల్ అని కూడా అంటాం. ప్రిమిటివ్ సెల్ ఇక్కడ ఏంటంటే పార్టికల్స్ ఆర్ ఎట్ ద కార్నర్స్ ఆఫ్ ది యూనిట్ సెల్. అంటే ఒక క్రిస్టల్ తీసుకున్నాం, ఆ క్రిస్టల్లో పార్టికల్స్ ఎక్కడ ఉంటాయి, కార్నర్స్ లో ఉంటాయి. దాన్ని ఏమంటాం, సింపుల్ యూనిట్ సెల్ అంటాం. జనరల్ గా మనకి కార్నర్స్ అంటే ఏంటి, 1 2 3 4 5 6 7 8 టోటల్ గా దీని నెంబర్ ఎంత ఉంటుందంటే 8. సింపుల్ యూనిట్ సెల్ లో ఈ మనకు మాలిక్యూల్స్ యొక్క నెంబర్ ఎంత, 8. అంటే ఎక్కడ ఉంటాయి, కార్నర్స్ దగ్గరే ఉంటాయి. కాబట్టి మనం ఒక స్మాల్ పార్ట్ తీసుకుంటే 1 2 3 4 5 6 7 8 టోటల్ 8 atoms or 8 molecules bind together at the corners. నెక్స్ట్ FCC అని కూడా అంటాం దీన్ని, ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ సెల్. ఇందులో ఎక్కడెక్కడ ఉంటాయి, ఎట్ ద కార్నర్స్ అండ్ ఎట్ ది సెంటర్ ఆఫ్ ఈచ్ ఫేస్. అంటే ఒక క్యూబ్ తీసుకుంటే ఇక్కడ కార్నర్స్ లోనే ఉంటాయి. ఇదొక ఫేస్, క్యూబ్ లో ఇదొక ఫేస్, ఈ పైన ఒక ఫేస్ ఉంటుంది, కింద ఒక ఫేస్ ఉంటుంది, ఇటు సైడ్ ఒక ఫేస్ ఉంటుంది, ఇటు సైడ్ ఒక ఫేస్ ఉంటుంది. ఈచ్ ఫేస్ కి ఒక్కొక్క లాటిస్ పాయింట్. అంటే ఈ కార్నర్స్ లోనే ఉంటాయి అండ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ఫేస్. అంటే ఒక్కొక్క ఫేస్ కి ఇక్కడ ఒక లాటిస్ పాయింట్, ఇక్కడ ఒక లాటిస్ పాయింట్, ఇక్కడ ఒక లాటిస్ పాయింట్, ఇక్కడ అలా మొత్తం టోటల్ గా ఎన్ని ఈ కార్నర్స్ లో 8 ప్లస్ 6. అంటే ఎన్ని ఫేసెస్ ఉంటాయి క్యూబ్ కి, క్యూబ్ ఎలా ఉంటది, మనం క్యూబ్ ఎలా ఉంటదంటే చూద్దాం, ఇలా ఉంటది క్యూబ్. ఎన్ని ఫేసెస్ ఉంటాయి కౌంట్ చేయండి. పైన ఒక ఫేస్, ఇక్కడ సెంటర్ లో ఒక లాటిస్ పాయింట్, ఇటువైపు ఒక ఫేస్, ఇక్కడ ఒక సెంటర్ లో లాటిస్ పాయింట్, ఇక్కడ ఒక లాటిస్ పాయింట్, ఇక్కడ ఒక లాటిస్ పాయింట్, ఈ ఫ్రంట్ ఫేస్ బ్యాక్ ఫేస్, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, టోటల్ ఎన్ని 6 లాటిస్ పాయింట్స్ ప్లస్ 8. అంటే మొత్తం FCC క్యూబిక్ సెల్స్ లో ఎన్ని లాటిస్ పాయింట్స్ ఉంటాయంటే 14 లాటిస్ పాయింట్స్. ఎండ్ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ సెల్. ఎండ్ ఫేస్ సెంటర్డ్ అంటే క్రిస్టల్, ఇక్కడ అంటే ఇదొక క్రిస్టల్ అనుకుందాం, ఇదొక క్రిస్టల్ అనుకున్నప్పుడు ఇదొక మనకి యూనిట్ సెల్, ఇది యూనిట్ సెల్ అనుకున్నప్పుడు ఎండ్ ఫేస్ అంటే ఏమొస్తుంది, దీనికి ఎండ్ అంటే దీనికి ఈ యూనిట్ సెల్ కి ఎండ్ అంటే ఏది, ఇది దీనికి ఇది టచ్ అవుతుంది, ఇది దీనికి. సో ఎండ్ ఫేస్ అంటే ఇక్కడ ఒక లాటిస్ పాయింట్ ఎక్స్ట్రా ఉంటుంది మనకి, ఇక్కడ ఒక లాటిస్ పాయింట్ ఎక్స్ట్రా ఉంటుంది. దేంతో పాటు, కార్నర్స్ తో పాటు. కార్నర్స్ అంటే ఎన్ని ఉంటాయి టోటల్ గా 8 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎన్ని ఉన్నట్టు 10. ఎండ్ ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ సెల్ లో 10 లాటిస్ పాయింట్స్ ఉంటాయి. నెక్స్ట్ బాడీ సెంటర్డ్ క్యూబిక్ సెల్. బాడీ సెంటర్డ్ క్యూబిక్ సెల్ లో అట్ కార్నర్స్ ప్లస్ అట్ సెంటర్ ఆఫ్ ది బాడీ. అంటే ఇదొక యూనిట్ సెల్ అనుకున్నప్పుడు మనకి కార్నర్స్ లో లాటిస్ పాయింట్స్ ఉంటాయి, వాటితో పాటు ఇంకేముంటది, బాడీ అంటే సెంటర్ మధ్యలో ఒక లాటిస్ పాయింట్. టోటల్ ఏమవుతుంది, లాటిస్ పాయింట్స్ ఎట్ ద కార్నర్స్ ప్లస్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద బాడీ ఈజ్ ఈక్వల్ టు 9. బాడీ సెంటర్డ్ క్యూబిక్ సెల్ లో టోటల్ లాటిస్ పాయింట్స్ ఏంటంటే 9. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సాలిడ్ స్టేట్ లో ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీ. ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీ అంటే ఏంటంటే ఒక ఇమాజినరీ లైన్ కానీ పాయింట్ కానీ యాక్సిస్ కానీ తీసుకుని మనం ఒక క్రిస్టల్ గుండా దాన్ని పాస్ చేయడం కానీ దాన్ని బేస్ చేసుకుని దానికి ఉన్నటువంటి సిమిలారిటీస్ అంటే దాన్ని మళ్ళీ రొటేషన్ చేసిన సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే మళ్ళీ రావడం అలాంటివి మనం గమనిస్తూ ఉంటాం. అవన్నీ బేస్ చేసుకుని ఎలిమెంట్స్ ఆఫ్ సిమెట్రీని మనం ఫర్దర్గా ఫాలోయింగ్ టైప్స్ కింద డివైడ్ చేసాము. అవేంటంటే ఫస్ట్ది ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. అంటే ఏంటంటే ఒక క్రిస్టల్లో ఒక ఇమాజినరీ ప్లేన్ తీసుకుని మనం దాన్ని డివైడ్ చేస్తే అది ఈక్వల్గా 2 పార్ట్స్ కింద, అంటే ఒకదానికొకటి మిర్రర్ ఇమేజెస్ కింద. అంటే ఒక క్రిస్టల్ ఇది తీసుకున్నాం, ఇది తీసుకుని ఒక రెక్టాంగులర్ ఒక ప్లేన్ తీసుకున్నామంటే అది పైన ఒక పార్ట్ కింద ఒక పార్ట్ ఈక్వల్గా డివైడ్ అవుతుంది. దాన్నే మిర్రర్ ఇమేజెస్ అంటాం. దెన్ క్రిస్టల్ ఈజ్ సెట్ టు బి హ్యావ్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. అంటే దానికి ప్లేన్ ఆఫ్ సిమెట్రీ ఉందని ఎప్పుడు చెప్తాము అంటే ఒక ప్లేన్ని ఒక క్రిస్టల్ గుండా ఎలా మనం ఎజంప్షన్ చేసుకుంటే అది ఆ పై పార్టు కింద పార్టు ఈక్వల్గా ఉన్నట్లయితే దాన్ని ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటాం. అది రెక్టాంగులర్గా ఉంటే
రెక్టాంగులర్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటాం. ఒకవేళ డయాగ్నల్ అంటే త్రూ ది కార్నర్స్ గుండా ఇలా డయాగ్నల్ గా ఉంటే అది డయాగ్నల్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అని అంటాం. నెక్స్ట్ యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ. యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అంటే ఒక క్రిస్టల్ క్యూబ్ గుండా ఒక యాక్సిస్ ఇలా పాస్ చేసినట్లు మనం అజంప్షన్ చేసుకోవడం కానీ ఒక యాక్సిస్ పాస్ అయితే దాని ఒరిజినల్ పొజిషన్కి అది రావడానికి మనం అది సపోజ్ ఒక యూనిట్ సెల్ తీసుకున్నాం. ఒక యూనిట్ సెల్ తీసుకుని దానికి ఇలా ఈ విధంగా ఒక యాక్సిస్ పాస్ చేసాం అంటే 90 degrees. దాని మామూలుగా యూనిట్ సెల్ తీసుకుని దాన్ని 90 degrees యాంగిల్లో ఒక యాక్సిస్ని పాస్ చేస్తే అది దాని ఒరిజినల్ పొజిషన్కి రావడానికి సేమ్ మనం ఎటు తిప్పినా అది ఒకలాగే ఉంటుంది. ఎందుకంటే అది యూనిట్ సెల్ ఒక క్యూబ్ కాబట్టి అది ఎటు తిప్పినా మనకు ఒకలాగే ఉంటుంది. దీన్ని ఏమంటాం మనం యాక్సిస్ ఆఫ్ 4-fold సిమెట్రీ అంటాం. యాక్సిస్ ఆఫ్ 4-fold సిమెట్రీ అని ఎందుకు వచ్చింది దీనికి నేము? ఈ క్యూబ్ ఉంది. ఈ క్యూబ్ని మనం ఇలా తిప్పితే మళ్ళీ సేమ్ అది వస్తుంది. ఫస్ట్ పొజిషన్లో ఫస్ట్ రొటేషన్లో మనకు సేమ్ ఇందాక ఎలా ఉందో అలాగే ఉంది. నెక్స్ట్ నెంబర్ 2 పొజిషన్లో కూడా సేమ్. నెంబర్ 3, నెంబర్ 4 అలా మనం 4 రొటేషన్స్ చేయొచ్చు. 4 రొటేషన్స్ చేస్తే మనం ఫస్ట్ ఉన్నదానికి వస్తాం ఆఫ్టర్ 4 రొటేషన్స్. అంటే అందుకని దీని యాక్సిస్ ఆఫ్ 4-fold సిమెట్రీ అని ఎందుకన్నామంటే ఆఫ్టర్ 4 రొటేషన్స్ తర్వాత మళ్ళీ మనం ఫస్ట్ ఏదైతే ఉందో దానికి అది సేమ్ రీచ్ అవుతాం. అదే యాక్సిస్ ఆఫ్ 3-fold సిమెట్రీ అయితే ఇది డయాగ్నల్ గుండా ఒక యాక్సిస్ పంపించినప్పుడు దాని ఒరిజినల్ పొజిషన్కి రావడానికి మనం 120 degrees 3 times రొటేషన్ చేయాలి. చేసినప్పుడు మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది. అంటే దీనికి యాక్సిస్ ఆఫ్ 3-fold సిమెట్రీ అంటాం. యాక్సిస్ ఆఫ్ 2-fold సిమెట్రీ అంటే డయాగ్నల్ గుండానే కానీ త్రూ కార్నర్స్ మారుస్తాం. కార్నర్స్ మార్చినప్పుడు దీన్ని 180 degreesలో ఇలా తిప్పితే యాక్సిస్ ఆఫ్ 2-fold సిమెట్రీ అంటే సేమ్ పొజిషన్కి రావడానికి అది 180 degrees మనం తిప్పితే అది 2 timesలో మళ్ళీ 2 times ఇలా రొటేట్ చేయగానే అది సేమ్ అది ఫస్ట్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్న పొజిషన్కి వచ్చేస్తుంది. దానికని యాక్సిస్ ఆఫ్ 2-fold సిమెట్రీ అని అంటాం. అంటే మనం అజంప్షన్ చేసుకోవాలి. ఒక క్యూబ్ తీసుకున్నాం. సపోజ్ అజంప్షన్ చేసుకుంటే ఒక క్యూబ్ తీసుకుని ఇలా ఒక కార్నర్స్ గుండా ఒక యాక్సిస్ పాస్ చేసినప్పుడు దాన్ని 180 degrees తిప్పాం. 180 degrees రొటేషన్ చేస్తే ఏమవుతుంది? ఒక ప్లేన్ ఒకటి వచ్చింది. దాన్ని మళ్ళీ 180 degrees చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ముందున్న పొజిషన్ వస్తుంది. అందుకని 360 టోటల్ అంతా 360 degrees తిప్పితే అది మామూలుగా ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తుంది. మనం ఇక్కడ 180 తిప్పుతున్నాం కాబట్టి 360/180 అంటే 2. దీన్ని యాక్సిస్ ఆఫ్ 2-fold సిమెట్రీ అంటాం. యాక్సిస్ ఆఫ్ 6-fold అంటే మనం ఇది ఎందులో అబ్జర్వ్ చేస్తాం? హెక్సాగనల్ క్యూబ్లో అబ్జర్వ్ చేస్తాం. అంటే ఇది యాక్సిస్ ఆఫ్ 6 times. అంటే దీని ఒరిజినల్ పొజిషన్కి రావడానికి ఇంటి ఇక్కడ చూడండి 1 2 3 కనిపిస్తున్నాయి. బ్యాక్ సైడ్ 1 2 3 ఉంటాయి. టోటల్ 6. ఇది ఒరిజినల్ పొజిషన్కి రావాలంటే 6 times మనం ఆ క్యూబ్ని యాక్సిస్ కుండా 60 degreesతో అలా టర్న్ చేసినప్పుడు అది 6 times తిప్పిన తర్వాత దాని ఒరిజినల్ పొజిషన్కి వస్తుంది. దట్స్ వై దీన్ని యాక్సిస్ ఆఫ్ 6-fold సిమెట్రీ అంటాం. నెక్స్ట్ ఇక్కడ మనం 2 సిమెట్రీస్ అబ్జర్వ్ చేసాం. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ, యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ. ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటే ఒక ప్లేన్ని మనం పాస్ చేసినప్పుడు అది ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయినప్పుడు ఇది ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. అంటే ఒకదానికొకటి మిర్రర్ ఇమేజెస్ అయినప్పుడు దాన్ని ప్లేన్ ఆఫ్ సిమెట్రీ అంటాము. యాక్సిస్ ఆఫ్ సిమెట్రీ అంటే అది మళ్ళీ 4 types వచ్చింది. ఆ 4 typesలోని ఒకటి యాక్సిస్ ఆఫ్ 4-fold. 4-fold అంటే ఏంటి? ఒక క్యూబ్ తీసుకుని దాని యాక్సిస్ సెంటర్లోంచి ఒక యాక్సిస్ పాస్ చేసినప్పుడు మనం 90 degrees రొటేట్ చేసినప్పుడు అది మళ్ళీ నెక్స్ట్ ఫేజ్కి వెళ్తుంది. 90 degrees రొటేట్ చేస్తే మనం నెక్స్ట్ ఫేజ్ చూస్తాం. అలా ఎన్ని డిగ్రీస్ తర్వాత టోటల్గా ఎన్ని టైమ్స్ మనం రొటేషన్ చేస్తే నార్మల్ పొజిషన్కి వస్తుంది అంటే 4 times రొటేషన్ చేస్తే నార్మల్ పొజిషన్కి వస్తుంది. అలాగే మనం యాక్సిస్ ఆఫ్ 3-foldలో గమనించినట్లయితే మనం దాన్ని డయాగ్నల్ గుండా ఒక యాక్సిస్ పాస్ చేసినప్పుడు అది మనం 120 degrees రొటేషన్ చేసినప్పుడు అది 3 times రొటేషన్ చేస్తే అది మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి వచ్చేస్తుంది. అంటే మనం 120 degrees తిప్పుతున్నాం కదా. 360/120 అంటే 3. అలాగే 180 అయితే 2. ఇంకా హెక్సాగనల్ చూసినట్లయితే మనకి 60 degreesకి అది ఒక ఫేస్ వచ్చేస్తుంది. మనకి అది వాటి మధ్య యాంగిల్ అంతా 60 degrees. ఇక్కడ 6 phases ఉన్నాయి టోటల్గా. 360/60 = 6 folds. అంటే 6 times మనం రొటేషన్ చేస్తే అది మళ్ళీ మనకు ఒరిజినల్ పొజిషన్కి
ఒరిజినల్ ఫేస్కి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే సెంటర్ ఆఫ్ సిమ్మెట్రీ. సెంటర్ ఆఫ్ సిమ్మెట్రీ అంటే మనం మధ్యలో ఒక క్యూబ్ తీసుకున్నాం. ఒక క్యూబ్లో మధ్యలో ఒక పాయింట్ అనుకున్నప్పుడు మనం ఆ పాయింట్ నుంచి ఎక్కడికి డ్రా చేసినా కూడా, అంటే ఏ ఫేస్కి డ్రా చేసినా కూడా అది ఈక్వల్ డిస్టెన్స్లో ఉండాలి. అంటే ప్రతి క్యూబ్, ప్రతి క్రిస్టల్, ఏదైనా మనం ఒక క్యూబ్ తీసుకున్నా కానీ ఏదైనా సంథింగ్ ఏం తీసుకున్నా సెంటర్ ఆఫ్ సిమ్మెట్రీ అనేది దానికి ఒక్కటే ఉంటుంది. అంటే ఒక మధ్యలో మనం ఒకటి తీసుకున్నప్పుడు దాని సెంటర్ ఒకటే ఉన్నప్పుడు దానికి సెంటర్ ఆఫ్ సిమెట్రీ కూడా ఒకటే ఉంటుంది. మనం సెంటర్లోంచి ఆ పాయింట్ ఏ మూలకి డ్రా చేసినా కూడా అది సేమ్ ఈక్వల్ డిస్టెన్స్